ఈరోజు వాగ్దాన సందేశం యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వాక్యం ధ్యానం చేసుకో. నీకు ఏ కీడును తగలదు. ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి మాతో మాట్లాడి సాయించి యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం. ప్రభు మాట్లాడుతున్న ఈ సందేశం నీకు ఏ కీడును తగలదు. ఆమేన్. చాలామంది కీడుని అంటారు. దేవుడు చెప్తున్నాడు, ప్రభు ఏ కీడు నీకు తగలదు. స్నేహితుడైన ఎలీఫజు దేవుడు గాయం చేసిన దాన్ని మాన్పగలడని, తన భక్తులను రక్షించి కాపాడువాడని తెలియజేసి మాట తెలియజేశారు. నీకు ఏ కీడు తగలదు. నీకు ఏ కీడు తగలకూడదంటే ఏం చేయాలి? మొదటిగా దేవుణ్ణి విడిచి లోకమును వెంబడించకూడదు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 16-17 వచనాలు. రెండోదిగా ఉపదేశములు అంగీకరించాలి. దేవుని ఉపదేశములు అంగీకరించాలి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33 వచనం. మూడోదిగా ఇతరులకు కీడు చేయకూడదు. సామెతలు 11:27 వచనం. దేవుని అందు విశ్వాసం ఉంచటం వలన కృపయు కష్టములు శ్రమలు అన్నీ తొలగిపోయి కృప అనుగ్రహించబడుతుంది. వ్యాధులు రావని నీవు తలంచకూడదు. అవి వచ్చును, నీవు నశింపకుండా దేవుడే కాపాడుతాడు. వ్యాధులు వచ్చినా దేవుడు కాపాడుతాడు. కష్టాలు శ్రమలు వచ్చినా ఆయన కృప ద్వారా రక్షిస్తాడు. కనుక దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆయనను గణపరచు. ఆయన నీకు ఏ కీడు రాకుండా కాపాడుతాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో మీ స్వరం వినిపించినందుకు స్తోత్రం. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. గమనించండి, జయ మినిస్టర్స్ తరపున అనేక చర్చిలు కడుతున్నాం, మీటింగ్లు పెడుతున్నాం, ప్రార్థనలు పెడుతున్నాం, స్వార్థ సభలు ఏర్పాటు చేస్తాం. ఈ పరిచర్యను ప్రేమించి ప్రోత్సహించి బలపరచండి. ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించి కాపాడును గాక. రేపు ఉదయకాలం 20వ తారీఖు 21 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు వాగ్దాన కూడిక ధర్మారం వరంగల్లో రండి. దైవాశీర్వాదాలు పొందుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.